శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే కొన్ని హెచ్చరికలు, కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు చేసేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. రాశిలో ఉన్నటువంటి రాహువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి శుక్రకేతువులు
అలాగే ద్వితీయ స్థానంలో శని గారు. 4 గ్రహాలు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. వ్యక్తిత్వాన్ని ఇనుమడింప చేయట్లేదు సరిగదా, ఏదైనా నిందారోపణలకి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిందలు వేసి మాట్లాడేటటువంటి వారు, అలాగే ఏదో ఒక విధంగా నిరసన తెలియజేసే విధంగా ఉండేటటువంటి వారు మీ చుట్టూరానే ఉంటారు. అలాగే మీ మీద ఎక్కువగా అభియోగాలు మోపబడి ఉంటాయి. అవి ఇలాగే కొనసాగుతూ వెళ్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎంత మాత్రమూ బాగలేదు. అలాగే మిగతా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇతరత్ర సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టేసేటటువంటి విధంగానే ఉన్నది పరిస్థితులన్నీ. కుటుంబ జీవితం కూడా దెబ్బతింది. వాక్కు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేవు, మాతృవర్గ రీత్యా లేవు, సంతాన రీత్యా లేవు, రుణభారాల రీత్యా లేవు. అనుకూలత అనేది ఎక్కడా సరిగా కనబడడం లేదు. అలాంటప్పుడు సర్వత్రా అననుకూలతే ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే యోగా చేయాలి, నవగ్రహ స్తోత్రాల యొక్క పారాయణ చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనుకూలమైనటువంటి గ్రహం ఒక్కటైనా ఉందా అని ఆలోచిస్తే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వచ్చింది, చంద్రుని యొక్క స్థితి సప్తమ స్థానంలోకి వచ్చింది. కళల పట్ల వీళ్ళకి చక్కటి వృద్ధి జరుగుతుంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే ఆలస్యంగానైనా పోటీ పరీక్షల్లో పాల్గొనేది ఉంటుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో చాలా అప్రమత్తత అవసరం. ఖచ్చితంగా విజయం మాదే అనే లాంటి ఆలోచనలు మానేయండి. కృషి చేయవలసిందే. కృషితో మాత్రమే నాస్తి దుర్భిక్షం అవుతుంది తప్ప గ్రహస్థితులు బాగున్నాయి కదా వాటంతటవే మనకి అన్ని మంచి జరుగుతాయి అనే ధీమాతో మటుకు ఉండవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దుర్గ పూజ చేసుకోండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. చాలా వరకు మీకు అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శివారాధన చేయండి, అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయండి. అనుకూల పరిస్థితులు ఉంటాయి. అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందే అని మరొకసారి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.